కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది గదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్ మహీంద్రా నుంచి అయితే జాబ్ వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో మీరు చూసుకుంటే ఏందంటే ఇది వచ్చేసి మీకు చాలా అంటే చాలా మంచి కంపెనీ అండ్ ఇంతవరకు ఎవరైతే పోస్ట్ అనేది చేయలేదు. సో మీకైతే నేను ఇప్పుడైతే అప్డేట్ ఇస్తున్నాను. సో చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి సో ఇది వచ్చేసి యూకే వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్ ఓకేనా. సో మీకు వాయిస్‌లో ఇంట్రెస్ట్ ఉంటే వాయిస్‌లో అనేది జాబ్ చేయొచ్చు. లేదా చాట్ ప్రాసెస్ ఉంటే చాట్ ప్రాసెస్ అనేది జాబ్ అనేది చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఇక్కడైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ అండ్ మనకి ఇక్కడ వేకెన్సీస్ పరంగా చూసుకుంటే 150 వేకెన్సీస్ అనేది ఇచ్చారు అండ్ చాలా ఇంకా ఎక్కువనే ఉంటాయి. ఇదొచ్చేసి మనకి ఆఫీస్ వచ్చి హైదరాబాద్‌లో ఉంటుంది. బహదూర్‌పల్లి లొకేషన్‌లో అయితే మనకి బ్రాంచ్ అనేది ఉంటుంది. అండ్ మీకు హైటెక్ సిటీలో అయితే కూడా ఉంటుంది. సో ఇదొచ్చేసి మనకి బహదూర్‌పల్లికైతే సో ఇదైతే జాబు. అండ్ మనకి సాలరీ పరంగా చూసుకుంటే మీకొచ్చేసి 2,50,000 నుంచి 5,50,000 వరకు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు మంత్లీ వచ్చేసి సో 20,000-22,000 అనేది వస్తుంది. అండ్ అంతే కాకుండా మీకు 2 వే క్యాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అప్ టు ఇన్ని కిలోమీటర్స్ అని ఉంటుంది. సో అంతే కాకుండా ఇంకేందంటే ఈ కంపెనీ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు లీవ్స్, పెయిడ్ లీవ్స్ సో ఇట్లా చాలా అంటే చాలా ఉంటాయి. పాలిసీ ప్రకారంగా చూసుకుంటే అండ్ మీకైతే వచ్చేసి ఇంగ్లీష్ అయితే కొంచెం వచ్చైతే ఉండాలి. సో మీకైతే సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే వీఆర్ హైరింగ్ ఫర్ 2 డిఫరెంట్ కస్టమర్ సపోర్ట్ రోల్స్ ఓకేనా. సో వాళ్ళు 2 రోల్స్‌కి అనేది హైర్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ యూకే వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించి అండ్ ఇదొచ్చేసి మీకు హ్యాండిల్ ఇన్‌బౌండ్ ఆర్ ఔట్‌బౌండ్ కాల్స్ ఫర్ ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే కాల్స్ అనేది మాట్లాడాలి మీరు. అండ్ అండర్‌స్టాండ్ అండ్ రిసాల్వ్ కస్టమర్ క్వరీస్ ఎఫెక్టివ్‌లీ వాయిస్. సో మీరు వాయిస్ ద్వారా అనేది వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. అండ్ మీకు వర్క్ పరంగా చూసుకుంటే ఇదైతే నైట్ షిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీకు రొటేషనల్ డే షిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీకు వర్క్ వచ్చేసి 5 డేస్ ఇన్ ఏ వీక్ అయితే ఉంటుంది. 2 డేస్ అయితే మీకు వీక్ ఆఫ్ అనేది ఇస్తారు. అండ్ మనకి సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ యూకే చాట్ ప్రాసెస్‌కి సంబంధించింది. సో ఇదొచ్చేసి రెస్పాండ్ టు కస్టమర్ క్వరీస్ చాట్ నాన్ వాయిస్ ఓకేనా. సో మీకు కమ్యూనికేషన్ ఎవరికైనా ఇంగ్లీష్ తక్కువొస్తే మాత్రం దీనికెళ్ళండి చాట్ ప్రాసెస్‌కి. లేదు మాకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చంటే మీరు వాయిస్ ప్రాసెస్‌కైతే ఎళ్ళండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో సో వాళ్ళందరూ అనేది అప్లికేబుల్. సో మీకు టెక్ మహీంద్రా అయితే ఫ్రెషర్స్‌కి అనేది జాబ్స్ అయితే అస్సలివ్వదు. బట్ ఈసారి ఏందంటే మంచిగా మీకు ఇంటర్ బేస్ మీద కూడా అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చేసిన వాళ్ళు. సో ఇంటర్ బేస్ మీద కాబట్టి కంపల్సరీ అనేది మీరైతే మిస్ అవ్వద్దు. సో మీకు సాలరీ అయితే డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఫస్టొచ్చి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్‌కి సంబంధించి ఫ్రెషర్స్‌కొచ్చేసి మీకు 3,50,000 అనేది ప్రొవైడ్ అనేది చేస్తారు. సో అంటే మీకు మంత్లీ వచ్చేసి 30,000 అనేది సాలరీ అనేది వస్తుంది. అండ్ మీకిక్కడ చూసుకుంటే మీ రెజ్యూమ్ మీద అయితే ఇక్కడ హెచ్ఆర్ సుప్రియ అని అయితే అప్డేట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్‌కి సంబంధించింది ఫ్రెషర్‌కొచ్చేసి 2,40,000 అనేది సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో చాలా కంపెనీస్ ఏందంటే 11,000, 12,000 అనేది ఇస్తుంది. బట్ ఈ కంపెనీ అయితే ఈసారి మంచి సాలరీ అయితే ఇస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అప్ టు 3.5 లాక్ అయితే ఇస్తుంది. పర్ యానమ్‌కొచ్చేసి అంటే 30,000 చార్ట్ ప్రాసెస్ కూడా ఇస్తున్నారు. సో మీకు హెచ్ఆర్‌కి సంబంధించి చూసుకుంటే మీ రెజ్యూమ్ మీద అయితే నవీన్ కుమార్ అని అయితే మెన్షన్ అనేది చేయండి. సో మీకు బెనిఫిట్స్ చెప్పాను కదా! అడిషనల్ బెనిఫిట్స్ చూసుకుంటే 2 వే క్యాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ గ్లోబల్ ఇదైతే మీకు చాలా అంటే చాలా బెస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సో, ఈ కంపెనీ అయితే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో, వాక్ ఇన్ డేట్స్ వచ్చేసి మీకు 26థ్ మే నుంచి 4థ్ జూన్ వరకు అనేది వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది. సో, టైమింగ్స్ 10-2 పీఎం కాబట్టి మీరైతే 9:00 స్టార్ట్ అయ్యి 9:40 వరకు అనేది వచ్చేసేయండి. అండ్ అండ్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఏందంటే మీ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా! సో, ఒరిజినల్ అయితే కంపల్సరీ తీసుకొని రండి. సో, ఇక్కడ మీకు సెక్యూరిటీ గార్డ్ అయితే మీకు ఆధార్ కార్డ్ అనేది అడుగుతారు. సో, చూపించిన తర్వాత మీకు స్లిప్ అనేది ఒకటిస్తారు. సో, ఎంట్రీ పాస్, గేట్ ఎంట్రీ పాసు. సో, అది తీసుకొనెళ్ళేస్తే మీకైతే రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అండ్ మీకు సెకండ్ వచ్చేసి సో, టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. చాట్ ప్రాసెస్‌కి అండ్ సెకండ్ ప్రాసెస్ వాళ్ళకొచ్చేసి వాయిస్ వెర్సెంట్ అయితే టెస్ట్ చేస్తారు. అండ్ మీకు ఫైనల్‌గా మేనేజర్ రౌండ్ అయితే ఉంటుంది. సో, ఇది పాస్ అయ్యారంటే మీకైతే జాబ్ అనేది కంపల్సరీ వస్తుంది. అండ్ మెయిల్ అనేది మీకు 4-5 డేస్‌లో అనేది కూడా మెయిల్ అనేది సెండ్ చేస్తారు మీ ఈమెయిల్ అకౌంట్‌కి.
సో, ఇక్కడ మనకి అడ్రెస్ పరంగా చూసుకుంటే ఇదొచ్చేసి టెక్ మహేంద్ర చెప్పాను గదా! కుత్బుల్లాపూర్ మండల్, బహదూర్పల్లి, హైదరాబాద్, తెలంగాణ 500043. సో, ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్. సో, ఈ జాబ్ చేరుకోవాలంటే చాలా మందికి మీరనేది వీడియో అనేది లైక్ చేయండి కంపల్సరీ. సో, దీనికైతే నేను 100 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. సో, కంపల్సరీ అయితే వీడియో అనేది లైక్ చేయండి. సో, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో, మీరు వీడియో లైక్ చేస్తే ఏందంటే మీరు కూడా జాబ్ లేని వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే అవుతుంది. అండ్ మీరైతే షేర్ అనేది కూడా చేయండి. సో, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ప్లీజ్ క్యారీ 2 కాపీస్ ఆఫ్ యువర్ అప్‌డేటెడ్ సీవీ, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ అని అయితే ఇచ్చారు. ఈ జాబ్ వచ్చేసి మీకైతే ఫుల్ టైమ్ పర్మనెంట్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అనేది అవసరం లేదు. ఇంటర్మీడియేట్ మీద అయితే మీరనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసుకుంటే సో, కొన్ని ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు నార్మల్‌గా యూపీఎస్ ప్రాసెస్ ఇట్లా అయితే ఉంటుంది. సో, మీరేందంటే యూపీఎస్ మీనింగ్ అంటే ఏంటి అనేది చూసుకోండి. అండ్ అంతే కాకుండా మీకు నార్మల్‌గా సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు. అంతే కాకుండా మీకు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి అండ్ లాజిస్టిక్స్‌కి సంబంధించి లాజిస్టిక్స్ అంటే ఏంటి? అది ఇది అని అయితే కొన్ని క్వెషన్స్ అయితే అడుగుతారు. సో, మీరైతే కంఫర్టబులా నైట్ షిఫ్ట్ చేయడానికని అడుగుతారు. అండ్ మీరు వర్క్ చేయాలనుకుంటే ఎన్ని ఇయర్స్ చేయాలనుకుంటున్నారంటే మీరైతే 1 ఇయర్ అయితే 1 ఇయర్, 2 ఇయర్ అయితే 2 ఇయర్, 3 ఇయర్ అయితే 3 ఇయర్స్ అయితే మీరనేది మెన్షన్ చేయండి. సో, మీకైతే ఇంత మంచిగా నేను ఈ ఇంటర్వ్యూలో అడిగేది కూడా చెప్పాను కాబట్టి కంపల్సరీ వీడియో అనేది లైక్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్